హలో వీవర్స్, ఈరోజు వీడియోలో నేను మొహరం స్పెషల్ సుత్రియా ఖీర్ పాయసం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా. ఈ పాయసం అయితే గోధుమ పిండితో చేస్తారండి. గోధుమ పిండిని చపాతీలా చేసుకొని కావాల్సిన షేప్స్లో కట్ చేసుకొని ఎండలో ఆరబెట్టుకొని చేసుకోవాలండి. ఇప్పుడు బాదం పప్పు, జీడిపప్పు, కొబ్బరి ముక్కలు అయితే రెడీ చేసుకున్నానండి. ఇక్కడైతే నేను సగ్గుబియ్యం నానబెట్టుకొని స్టవ్ మీద పెట్టి కరిగించుకున్నానండి. సగ్గుబియ్యం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఒక 1/2 kg వరకు బెల్లం తీసుకున్నానండి. ఇక్కడైతే స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని అందులో 1 గ్లాస్ వరకు నీళ్లు పోసుకున్నానండి. నీళ్లు పోసుకొని ఇప్పుడైతే బెల్లం పాకం చేసుకుంటున్నానండి. బెల్లం పాకం అంటే మరీ తీగలాగా కాకుండా ఒక మోస్తారుగా లిక్విడ్గానే చేసుకోవాలండి. ఎందుకంటే డైరెక్ట్గా బెల్లం వేస్తే పాలల్లో ఇరిగిపోతాయని. ఇక్కడైతే బాండి పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి పోసుకున్నానండి. నెయ్యి పోసుకొని ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని అయితే వేయించి పక్కన పెట్టుకుంటున్నానండి. ఇందులోకి కొబ్బరి ముక్కల్ని కూడా యాడ్ చేశానండి. టేస్ట్ బాగుంటుంది. బాదం పప్పు, జీడిపప్పు, కొబ్బరి ముక్కలు లేత బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకున్నానండి. ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ అయితే సుత్రియా ఆ డైమండ్ షేప్లో కట్ చేసుకున్నవన్నీ నేతిలో వేయించుకోవాలండి. అప్పుడే అది పచ్చిదనం పోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. ఇలా వేయించుకొని పాయసం చేసుకుంటే. సో ఇది వేగాయండి, పక్కన తీసి పెట్టుకున్న. ఇక్కడైతే బెల్లం పాకం కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ బాండీలు పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని ఇక్కడైతే కొంచెం గోధుమ పిండిని అయితే వేయించుకుంటున్నానండి. ఎందుకంటే చిక్కదనం కోసం వేయించి పక్కన పెట్టుకుంటారండి. పాయసం చేసేటప్పుడు అందులోకి వేసుకోవాలి. ఇక్కడైతే బెల్లం పాకం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇది బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించుకున్నానండి గోధుమ పిండిని. నెక్స్ట్ వచ్చేసి ఒక బాండి పెట్టుకొని అందులో 2 గ్లాస్ వరకు నీళ్లు పోసుకొని వేయించి పక్కన పెట్టుకున్న ఆ డైమండ్ షేప్లో కట్ చేసుకున్న సుత్రియా అనేది వేసానండి. వేసి తర్వాత గోధుమ పిండి అలాగే బెల్లం పాకం కూడా వేసి ఉడకబెట్టుకున్నానండి. ఇవైతే చక్కగా ఉడికిపోయిన తర్వాత అందులోకి ఒక 1 గ్లాస్ అయితే పాలు పోసుకున్నానండి. పాలు పోసుకొని అందులోకి కరిగించి పెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసుకున్నానండి. ఇప్పుడైతే ఇలా దగ్గర పడింది కదండి, బుడగలు వచ్చినప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని చిక్కదనం వచ్చే వరకు ఉడకబెట్టుకొని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. సో తప్పకుండా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.